మాకు వినటానికి ఓపుకుంటుంది అధ్యక్ష. మంచి చెప్తే తప్పకుండా వింటాము, అంతేగాని చెప్తే మాత్రం వినేవాటే ఓపిక లేదు. అదేవిధంగా అధ్యక్ష, బిఎస్సి ఈజ్ ద ఫైనల్ అథారిటీ టు ఫిక్స్ ద బిజినెస్ ఆఫ్ ద హౌస్. అంచేత ఇక్కడ హౌస్లో కూడా నేను రాగానే శ్రీకాంత్ రెడ్డి గారు పక్కన అయినటువంటి ఇద్దరు వచ్చి మాకు 1.5 hours ఇస్తే సరిపోద్దంటే, మీరు ఆ విధంగానే మాకు 2 hours ఇచ్చారు, వాళ్ళకి 1.5 ఇచ్చారు. మేము 2 hours మా వాళ్ళు మాట్లాడేవాళ్ళు ఎంతనో 2 hours మాట్లాడతాం. మీరు కూడా 1.5 hours మీరు ఎంతమంది మాట్లాడినా మాట్లాడండి. అది లీడర్ గారు మాట్లాడతారు, ఇంకొకరు మాట్లాడతారు, మీ ఇష్టం. అంతేగాని 2 days యాజ్ పర్ ద రూల్స్. మీ బీఎస్సీ ఎజెండా చూసినట్లయితే వేళ రేపు 2 days ఉంటుంది అధ్యక్ష. మళ్ళీ ఎల్లుండి బడ్జెట్ ఉంటుంది. అంచేత మీకు ఇప్పుడు మాట్లాడటానికి అవకాశం వస్తుంది, బడ్జెట్లో మాట్లాడటానికి అవకాశం వస్తుంది, డిమాండ్స్లో మాట్లాడటానికి అవకాశం వస్తుంది. ఆ విధంగా మాట్లాడుకోవాలి. ఈరోజు అధ్యక్ష స్టేట్మెంట్ పెట్టిన తర్వాత ఓన్లీ క్లారిఫికేషన్సే అడగాలి మన రూల్స్ ప్రకారంగా. కానీ ప్రతిపక్ష నాయకులు పెద్ద స్పీచ్ ఇచ్చారు, లాంగ్ స్పీచ్. ఎవరు టైం వేస్ట్ చేశారు అధ్యక్ష? మళ్ళీ క్లారిఫికేషన్ అన్నారు, సరే తీర్మానం అయిపోయింది. అంచేత టైం వేస్ట్ చేసుకోకుండా యాజ్ పర్ ద రూల్స్ వెళ్తే మనకున్నటువంటి సమయంలో తప్పకుండా అన్నీ కూడా మనం చేసుకోవచ్చు. మీరు ఏది అడిగినా మంచి చెప్తే మేము వింటాం. అదేవిధంగా మీరు ఏది అడిగినప్పుడు కూడా మేము సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాం. ఏ సబ్జెక్ట్ మీదైనా రెడీగా ఉన్నాం చెప్పడానికి తప్ప మేము అది తప్పించుకోవటానికి ప్రశ్నే లేదు. అంచేత తప్పించుకోవడం కాదు అధ్యక్ష, ఉన్న వాస్తవాలన్నీ కూడా ఈ శాసనసభలో బయట పెట్టడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నెహ్రూ గారు, నెహ్రూ చెప్తాను ఎందుకు అధ్యక్ష. బిఎస్ఐ సమావేశంలో బేసిక్ నేను వచ్చినటువంటి మాట వాస్తవం. ఉపనాయకుడిగా శ్రీకాంత్ రెడ్డి గారు గౌరవ లెజిస్లేటివ్ పార్టీ మంత్రి గారు 2 రోజులు గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాదాల కార్యక్రమం ఉంటుందని చెప్పిన మాట కూడా వాస్తవం కాదా? ఇక్కడ పేపర్ మీద కూడా అదే ఇచ్చినటువంటి పరిస్థితి, ఏజెండాలో కూడా. అంతేగాని ఇక్కడ టైం ఎక్కడ కూడా మనం మెన్షన్ చేసుకున్నటువంటి పరిస్థితులు, టైం శాసనసభలో ప్రకటిస్తానని తమరు చెప్పడం జరిగింది. అది అక్కడ 1:30కి బీఎస్సీలో మీ వాళ్ళు పక్కన ఉన్నాయని ఒప్పుకున్నాడు అని చెప్పేసి ఆయన చెప్పడం ఏ మేరకు న్యాయమో ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. ఇదేంటంటే అంత శాసనసభను తప్పుదారి పట్టించేటటువంటి విధానంలో వ్యవహరించడం దేనికోసం? సమయం సందర్భం సర్దుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పండి. ఆ సర్దుకునేటటువంటి పరిస్థితి ఏ రకంగా సర్దుకుందాం అన్న దాని మీద మనం ఆలోచన చేద్దాం ఇక్కడ. అంతకు తప్పించి అక్కడ జరగనటువంటి ప్రస్తావనకి రానటువంటి అంశాలని శాసనసభకు వచ్చి బీఎస్సీలో ఈ రకంగా మేము చేసామని చెప్పడం మాత్రం మా మీద అపవాదేయడమే అవుతుంది. ఇక్కడ మాలో అపనమ్మకం సృష్టి. అధ్యక్ష, బీఎస్సీలో చాలా క్లియర్గా చెప్పాం. ఏం చేద్దంటే స్పీకర్ గారు టైం నిర్ణయిస్తారు, టైం నిర్ణయిస్తే ప్రపోర్షనేట్గా మీకు వస్తుంది అనేటువంటి చెప్పాం. మీరిద్దరు అవునంటారా కాదంటారా? ప్రపోర్షనేట్గానే వస్తుంది. మీరు టైం నిర్ణయించారు, ప్రపోర్షనేట్గానే వస్తుంది. మీ వాళ్ళు అడిగారా లేదో అడగండి, వెనక్కి తిరిగి అడగండి. మీ వాళ్ళు వచ్చి నన్ను అడిగారు లేదో. ఓకే ప్లీజ్ నన్ను క్లారిఫై చేయనండి. మనందరికీ తెలుసు 9 to 2 అసెంబ్లీ నడుస్తుందని తెలుసు. తర్వాత సబ్జెక్ట్స్ని దీంట్లో అడ్జస్ట్ చేసుకోవాలని తెలుసు. దానిలో న్యూమరికల్గా చూసినా పార్టీ వైజ్ చూసినా ప్రపోర్షనేట్ దామాషా ప్రకారం అలొకేట్ చేసుకుంటాం టైం. దాంట్లో మనం చెప్పిన దాంట్లో బీఎస్సీలో 2 days మనం గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాదాల తీర్మానం మీద చర్చ చేద్దామని అనుకున్నాం. అంతవరకు కరెక్ట్ కదా? ఇవాళ మహిళా దినోత్సవం సబ్జెక్ట్ వచ్చింది. ఇప్పటికి ఇంతమంది చేత మాట్లాడించాము. గౌరవ సభ్యురాలకు ఇప్పటికీ అసంతృప్తి ఉంది మమ్మల్ని మాట్లాడించలేదని. దానికి ఏం చేయాలి? ఇంకా అందరం మాట్లాడిస్తే ఇవాళ కాదు రేపు కూడా చాలు ఈ సబ్జెక్టు మీద. అలాంటప్పుడు ఎట్లా మీరు అడ్జస్ట్ చేస్తారో? మై జాబ్ ఈజ్ టు రన్ ది హౌస్. దానికి టైం ఉన్న అవైలబుల్ టైం. ఎందుకంటే 10వ తేదీ బడ్జెట్ కాదు, అది కూడా ఫిక్స్ అయిపోయింది. బడ్జెట్ అది కూడా అవాయిడ్ చేసేది కాదు. ఈ 2 రోజుల టైంని మీరు చీఫ్ విప్ తోటి, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ తోటి మీ సభ్యులు కూర్చుని ఎట్లా అలొకేట్ చేసుకుంటే దాని ప్రకారం నడుద్దామని చెప్పాను. మరి ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా తీసుకున్న సబ్జెక్టు ఎక్స్టెండ్ అయిపోయింది. అది కూడా కాదనలేము. ఎట్లా చేస్తారు మీరు చెప్పండి. నేను మీకేం చెప్పానంటే, మీరు మీ డిప్యూటీ లీడర్ అండ్ విప్ ఆఫ్ ది అపోజిషన్ పార్టీ అండ్ చీఫ్ విప్ అండ్ లెజిస్లేటివ్ పార్టీ మినిస్టర్ ఆన్ ది ట్రెజరీ బెంచెస్ మీరు కోఆర్డినేట్ చేసుకొని ఎలా డివైడ్ చేసుకుంటారో చెప్పనిస్తే ఈ లిస్ట్ నాకు ఇచ్చారు. సో ఐ సెడ్ ఈ రకంగా చేద్దామని చెప్పాను. వాట్ ఇస్ రాంగ్ ఇన్ ఇట్? మీరు చెప్పండి ఎలా చేస్తారో చెప్తున్నాను. మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలియదు కదా, దిస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. నాకు అభ్యంతరం లేదు.
Yes, now leader of the opposition. 2 రోజుల పాటు గవర్నర్ ప్రసంగం మీద చర్చ అన్నది ఒప్పుకోవడం జరిగిందని మీరే చెప్పారు. 2 రోజుల పాటు అని జరుగుతుందని చెప్పి మినిట్స్లో పెట్టారు. ఇవాళ 1:58 అంటే ఒక సబ్జెక్ట్ అయిపోయింది. ఇంకో సబ్జెక్ట్ ఎంకరేజ్ అధ్యక్ష, చేయమన్నారు. మీరు ప్రతి అందరూ సందర్భంలోనూ మాట్లాడండి. ఇంకా చాలదంటే ఈ సబ్జెక్ట్ ప్రతి సందర్భంలోనూ ప్రతి సందర్భం వాట్ వుడ్ యు టెల్ మీ? ప్రతి సందర్భంలోనూ ఏదో ఒక టాపిక్ తీసుకొస్తారు. మొన్న లాస్ట్ టైం జరిగేటప్పుడు టాపిక్ జరగకూడదు అని చెప్పి అంబేద్కర్ని తీసుకొచ్చారు. ఈరోజు టాపిక్ జరగకూడదు అని చెప్పి మహిళా దినోత్సవాన్ని విపరీతంగా పొడిగించారు. చివరికి ఏంటంటే పొడిగించి చివరికి గవర్నర్ ప్రసంగం దగ్గరికి వచ్చేసరికి మాత్రం మాట్లాడకూడదు, బడ్జెట్కి సంబంధించిన అంశాలు ప్రస్తావనలోకి రాకూడదు. తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం వాళ్ళు ఏదో చెప్పాలనుకున్నది ఏదో చెప్తారు, ఏదో చేయాలనుకున్నది అలా చేసేస్తారు, ఇంకా అంతేటికి అయిపోయింది అని చెప్పే కార్యక్రమం జరుగుతూ ఉంది. అధ్యక్ష, ఎవరైనా నేను ఒక్కటి చెప్తా ఉన్నా అధ్యక్ష, పోనీలే అధ్యక్ష నేను చెప్తాను, కనీసం 1.5 గంటలు కాకపోతే 2 గంటలు అవుతుంది, అంతకన్నా పెద్ద ఎక్కువ ఎవడు టైం తీసుకోడు. నేను అడిగేది ఒకటే అడుగుతా ఉన్నా, కనీసం ఒక్కరినన్నా పూర్తిగా గవర్నర్ ప్రసంగం మీద కనీసం మాట్లాడే, ప్రతిపక్షం నుంచి కనీసం ఒక్కరినన్నా మాట్లాడే పరిస్థితి పెట్టండి. వినేదానికి వాళ్ళని ఓపిక తెచ్చుకోమని చెప్పండి, అది వినిపించే పరిస్థితి క్రియేట్ చేయండి. కనీసం అప్పుడన్నా కానీ ప్రజలు చూస్తూ ఉన్నారు ఈ బడ్జెట్ సమావేశాలను, కనీసం వాళ్ళకన్నా కూడా న్యాయం జరిగే పరిస్థితి కాస్త కూస్తూ వస్తుంది. అది కూడా ఇంకా మేము జరగనివ్వము. అది కూడా ఇంకా మేము జరగనివ్వము. ప్రసంగాన్ని మధ్యలోనే కట్ చేసేస్తాము అని అంటే ఇంకా దానికి ఎవరైనా చేయగలిగింది ఏం లేదు అధ్యక్ష. మీడియా కాన్ఫరెన్స్ పెడతాము, అక్కడ బ్యాలెన్స్ ఆఫ్ ది ప్రసంగం చదువుతాము, దానివల్ల చెడ్డ పేరు వచ్చేది మీకే అన్న సంగతి మాత్రం మర్చిపోద్దండి. అధ్యక్ష, 3 సెషన్స్ నుంచి చూస్తున్నాను అధ్యక్ష. 3 సెషన్స్ నుంచి కూడా ప్రతిపక్ష నాయకులు ఒక్కరే మాట్లాడతారు తప్ప వాళ్ళలో ఎవరు మాట్లాడరు అధ్యక్ష. ఈ రోజున కూడా నేను అప్పీల్ చేస్తున్నా, మీకు 1.5 అవర్ ఉంది, మీరు మాట్లాడండి, మీ సభ్యులు కూడా మాట్లాడించండి, మేము యాక్సెప్ట్ చేస్తాం. కానీ మీరు 1.5 అవర్లోనే కంప్లీట్ చేయాలి యాజ్ పర్ ది స్పీకర్స్ అనౌన్స్మెంట్. అంచేత మీ వాళ్ళు మాట్లాడించండి, మాకు అభ్యంతరం లేదు. మీ వాళ్ళు అందరూ మాట్లాడించండి, తల ఒక 10 నిమిషాలు మాట్లాడించండి, తల ఒక 5 నిమిషాలు మాట్లాడితే క్వశ్చన్స్ మీరే, క్వరీస్ మీరే, స్పీచెస్ మీరే, మీ వాళ్ళందరినీ కూడా డమ్మీలు చేసి మీరు ఒక్కరే మాట్లాడడం మంచిది కాదు. మీ వాళ్ళ చేత మాట్లాడించాను, 1.5 అవర్ టైం ఉంది మీకు. మీరు ఒక 1/2 అవర్ మాట్లాడండి, మిగతా వాళ్ళంతా 1 అవర్ మాట్లాడతారు. వి వెల్కమ్ ఇట్. చెప్పండి. ఎస్, మా పార్టీలో ఎవరు మాట్లాడాలి, ఎంతసేపు మాట్లాడాలి అని చెప్పి మీరు డిక్టేట్ చేయడం అన్నది నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ ఒకటే అడుగుతాను, ఏం అధ్యక్ష 2కే మూసేయాలని చట్టం ఏమన్నా ఉందా? 2కే మూసేయాలని ఏమైనా చట్టం ఉందా? ఏం ఎక్స్టెండ్ చేయండి, కాస్త 2 నుంచి కాస్త ఎక్స్టెండ్ చేయండి, 4 దాకానో 6 దాకానో 8 దాకానో ఎక్స్టెండ్ చేయండి. ఏమవుతుంది ఎక్స్టెండ్ చేస్తే? ప్రజల సమస్యల మీద చర్చ జరుగుతూ ఉంది, ఏమవుతుంది? ఒక సభ్యుడు ఇంతసేపే మాట్లాడాలి, ఇంతకన్నా ప్రతిపక్ష నాయకుడు ఎక్కువసేపు మాట్లాడకూడదని చెప్పేదానికి మీరెవరండి? కొత్త థీరీలు తీసుకొస్తా ఉన్నారు. ఈ కొత్త థీరీలు ఎందుకే? ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితే మీకు ఎందుకంత భయం పడతా ఉంది? మీకు ఎందుకంత భయము? అధ్యక్ష, ప్లీజ్ జగన్మోహన్ రెడ్డి గారు సూటుగా 2 ప్రశ్నలు అడుగుతున్నారు అధ్యక్ష. ఒకటి, మీ వాళ్ళ చేత మాట్లాడించరా రేపు గవర్నర్స్ అడ్రస్ మీద? ఎవరు మాట్లాడతారు మీరు పేర్లు ఇవ్వండి, మేము యాక్సెప్ట్ చేస్తాం 1.5 అవర్. రెండోది అధ్యక్ష, వీళ్ళ నాన్నగారు హౌస్లో ఉన్నప్పుడు ఇట్లా చూసుకునేవాడు అధ్యక్ష. 1:30 అయ్యేటప్పుడు బెల్ల కొట్టండి అన్నట్టుగా. 1:30 అయ్యేటప్పుడు ఉండేవాడు కదా అధ్యక్ష. ఎందుకు వెళ్ళిపోతున్నారు అనేసారి ప్రశ్నిస్తే నాకు ఆకలేస్తుందని వెళ్ళిపోయాడు. అంటే ఆయన ఆకలే ముఖ్యం తప్ప శాసనసభ ఎప్పుడు కూడా ముఖ్యం కాదు అధ్యక్ష. అదే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు 1:40కి మొదలుపెట్టారు. ఈ 1:40 అంటే ఇంచుమించు 20 నిమిషాల్లో పోయింది అధ్యక్ష. ఈ 20 నిమిషాలు వేస్ట్ అవడానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం. లేకపోతే ఆయన మాట్లాడి ఉన్నది 20 నిమిషాలు. అంచేత ఇప్పటికైనా దయచేసి అలౌ చేయండి, మాట్లాడతారు. బిగిన్ చేయాలి, వేళ బిగిన్ చేసిన తర్వాత వాయిదా వేస్తారు. ఇది సింపుల్గా జరిగేటువంటి సందర్భం. అధ్యక్ష, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సెషన్స్ 8 దాకా రాత్రి జరిగాయి. 25 రోజులు కాదు, 75 రోజులు జరిగాయి. రికార్డులు తిరిగేయండి ఒకసారి.
25 రోజులు కాదు 75 రోజులు జరిగాయి. 75 రోజులు జరగడమే కాకుండా సాయంత్రం 8 దాకా రాత్రి 8 దాకా జరిగాయి. మీ మాది 2 గంటలతోనే మూసేసి పరిగెత్తాలి అని చెప్పి ఆలోచన ఎప్పుడు చేయాల. ఓకే నరేంద్ర గారు ప్లీజ్ రాజు గారు ఇంకా ఇట్లయితే స్పీకర్ సార్. ఎజెండా ఎస్ అధ్యక్ష రేపు 1 minute. లంచ్ టైం పెట్టి ఇక్కడ భోజనం పెట్టండి అధ్యక్ష అందరికీ. తర్వాత మళ్ళీ ఒక 1 or 2 hours ఇవ్వండి అధ్యక్ష, అందరూ సాటిస్ఫై అవుతారు. నరేంద్ర గారు ఎస్ ప్లీజ్. స్పీకర్ సార్, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది చాలా విచిత్రంగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఒక్క నిమిషం, ఎందుకంటే ఆయన నేర్చుకోవాలి. ఆయన ఈ శాసనసభలో కొత్తగా వచ్చారు అధ్యక్ష. మేము ఈ సభలో 1994 నుండి ఇవాళ వరకు ఈ సభలో ఉన్నాం. 8 గంటల దాకా సభ జరిగిందంటే అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జరిగింది అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు ఉన్న కాలంలో 1.5 గంటలు కాగలనే ఈ హౌస్ మూసేసేవాడు అధ్యక్ష. చాలాసార్లు మేము ప్రశ్నించాం, సబ్జెక్ట్ మధ్యలో ఉండే కూడా ఎందుకు 1:30కి మూసేస్తున్నారంటే ఇక్కడ ఈ హౌస్లో చాలామంది షుగర్ ఉన్న పేషెంట్లు ఉన్నారు, వయసు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, టయానికి భోజనాలు చేయకపోతే ఇబ్బందులు వస్తాయి, ఎట్టి పరిస్థితుల్లో కూడా 1:30కి హౌస్ మూసేయటం అనేది జరుగుద్దనేది సాంప్రదాయాన్ని తెచ్చింది వారి తండ్రి గారు అధ్యక్ష. నీతి సూత్రాలు బాగా చెప్తా ఉన్నారు ఆయన, చాలా నీతి సూత్రాలు చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అధ్యక్ష, నేను వారిని కోరేది ఒకటే, సభా సాంప్రదాయాలు ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేయండి. సభ ఏ విధంగా జరిగింది గతంలోది అనేది తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఏ పార్టీకైనా అధ్యక్ష 2 రోజులు గవర్నర్ ప్రసంగం మీద పెట్టడం జరిగింది. సాంప్రదాయం ఎప్పటి నుంచో వచ్చింది అధ్యక్ష. కనీసం ఈ సభలో ప్రతిపక్షంగా కొన్ని అంశాల మీద మేము లేవనెత్తినప్పుడు గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాదాలు తెలిపే అవకాశాన్ని ఇవ్వకుండా కూడా అయిపోయిందని చెప్పిన రోజులు ఈ సభలో ఉన్నాయి అధ్యక్ష. ఎవరికి నేర్పిస్తున్నారు మీరు? నేను కోరేది ఒకటే, సభ జరగడానికి సహకరించండి. సమయాన్ని ఉపయోగించుకోవటం అనేది ప్రతిపక్షంగా కూడా మీ మీద ఉందనేది గుర్తుంచుకోవాలని చెప్తా ఉన్నా అధ్యక్ష. సమయం కేటాయించడం అనేది మీ బాధ్యత, స్పీకర్ గారు ఇస్తారు అధ్యక్ష. ఇచ్చిన సమయంలో ఏ విధంగా మాట్లాడాలి అనేది పార్టీలుగా మనం ఆలోచించుకోవాలి. అది వదిలేసి ఇవాళ ఇష్టారాజ్యంగా. ఒక్క నిమిషం yes. అధ్యక్ష, రాజశేఖర రెడ్డి గారు 1:30కి మూసేస్తూ ఉన్నారు సభ అనేది నరేంద్ర గారు చెప్పినారు, దానికి మేము కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం అధ్యక్ష. కానీ ఆఫ్టర్నూన్లో ప్రతిసారి ప్రతిపక్ష సభ్యులకు అవకాశం వచ్చే విధంగా రాత్రి 9:30కు కూడా సభ జరిగిన విషయాన్ని నరేంద్ర గారు గుర్తించాలని చెప్పి నేను నరేంద్ర గారికి తెలియజేస్తాను. మీరు రికార్డులన్నీ తిరిగేయండి. ఆఫ్టర్నూన్ ఎన్నిసార్లు సభలు జరిగినాయి, బడ్జెట్ సెషన్లో ఎన్ని రోజులు సభ జరిగింది, మొత్తం సంవత్సరంలో ఎన్ని రోజులు జరిగింది, మన ఈ 2 సంవత్సరాల్లో 1 సంవత్సరంలో జరిగిన రోజులు కూడా జరగలేదనేది మీరు రికార్డులు తిరిగేస్తే తెలుస్తుంది అధ్యక్ష. ప్లీజ్. అధ్యక్ష, ఆ రోజు సభ జరిగింది అంటే బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా మేము సహకరించి సభ జరిపించి ప్రజా సమస్యల మీద సభలో చర్చ జరగాలి అని చెప్పి ప్రభుత్వాన్ని సభ ద్వారా నిలదీసే ప్రయత్నం చేశాం కాబట్టి సభ జరిగింది అధ్యక్ష. అది కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి ఎట్లా ఉందంటే, ఈ సభలో మాట్లాడితే నేనే మాట్లాడాలి, ఎవరు మాట్లాడటానికి వీల్లేదు, ఎవరు మాట్లాడినా వాళ్ళని అడ్డుకోవాలి, మైకులు ఇస్తే నాకు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వడానికి వీల్లేదనే వైఖరి ప్రతిపక్ష నాయకులుగా మీకు తగదు అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష ప్లీజ్. అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. గవర్నర్ గారి ప్రసంగంలో గవర్నర్ గారి ప్రసంగం అనేది అధ్యక్ష ఈ ప్రభుత్వం యొక్క విధి విధానాలకు సంబంధించింది. ప్రభుత్వం ఏదైతే తీసుకోబోయే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక దిశానిర్దేశం చేసే విధంగా గవర్నర్ గారి ప్రసంగం ఉందనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష.
అధ్యక్ష, ఈనాడు ఒకసారి గవర్నర్ గారి ప్రసంగాన్ని మనం చూసిన గవర్నర్ గారి ప్రసంగం చూస్తే చాలా అంశాలని గవర్నర్ గారి ప్రసంగంలో మాట్లాడటం జరిగింది అధ్యక్ష. ఈనాడు మన రాష్ట్రం ఉన్న పరిస్థితి, ఈనాడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత మన రాష్ట్రం ఉన్న పరిస్థితి ఏంటి, మన రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు ఏంటి, రాష్ట్రం విడిపోయిన తర్వాత మనం ఎదుర్కొంటున్న పెను సవాళ్ల గురించి కూడా గవర్నర్ గారి ప్రసంగంలో పేర్కొనడం జరిగిందనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈనాడు ఒకసారి మనందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ దేశంలో రాష్ట్ర రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఈ భారతదేశంలో ఉంది అంటే అది ఒక ఆంధ్రప్రదేశ్ అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. రాష్ట్ర విభజన సందర్భంగా జరిగిన కేటాయింపుల పరంగా చూసిన వివక్షంగా ఏకపక్షంగా జరిగిన రాష్ట్ర విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్ అనేది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. నిధులు కావచ్చు, మనకున్న ఇతరత్ర ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, వీటన్నిటి యొక్క విభజన తర్వాత ఒకసారి ఆలోచన చేస్తే రాష్ట్రంలో అత్యధిక భాగంగా ఉన్న మనకి నిధులు కేటాయింపు వచ్చినప్పుడు మరి నిధుల పరంగా చాలా తక్కువగా కేటాయింపులు వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్ రాష్ట్రం ద్వారా మనకు వచ్చిన ఆదాయంలో దాదాపు 50% పైబడి వచ్చిన ఆదాయం హైదరాబాదు దాని చుట్టుపక్కల రాష్ట్రాల నుండే వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. అటువంటి పరిస్థితుల్లో దాదాపు జాతీయ స్థాయిలో ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్లో ఉన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత మనం ఎక్కడ కూర్చోవాలనో తెలియని పరిస్థితి, ఎక్కడ నుంచి మన పాలన చేయాలనో పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో మనం రాష్ట్రం ఉన్న విషయాన్ని ఒకసారి మీకు గుర్తు చేస్తాను అధ్యక్ష. The remaining part of your discussion you can continue tomorrow. Now the House stands adjourned to meet tomorrow at 9 a.m.